అగ్ని పెద్ద పెద్ద వంకర టింకర మొద్దులలో అంతర్గతంగా ఉండి కర్రల వలె కనిపిస్తుంది. అంతే కదా, ఇప్పుడు కట్టెలు కనపడతాయి మనకి, వంకర టింకరగా ఉంటాయి, అన్నీ ఉంటాయి. నువ్వు దుల్లో వేసినప్పుడు ఏమవుతుంది, అన్ని వంకర టింకర్లు పోతాయి ఒక్క దెబ్బను. కానీ అగ్ని స్వభావం అది కాదు. యాక్చువల్గా కర్ర వంకరగా ఉంది కనుక అందులో ఉన్న అగ్ని కూడా వంకరగా ఉన్నట్టు కనపడుతోంది నీకు. కానీ అగ్ని సీదాగానే ఉంది లోపల కూడా. తర్వాత ఆ విధంగానే ఆత్మ శరీరధారులలో ఆ ఆకారంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది చెప్పదలుచుకున్న పాయింట్ ఆయన. ఇప్పుడు ఏంటంటే కట్టె వంకరగా ఉన్న అందులో అగ్ని ఉన్నది. ఆ విధంగా నీ లోపల కూడా ఆత్మ ఉంది. ఆ ఆత్మ నీ శరీరం యొక్క ఆకృతిని బట్టి స్థూలాత్మ, సూక్ష్మాత్మ, తర్వాత పరమాత్మ 3 రకాలుగా ఈ శరీరాన్ని బట్టి నీకు కనపడుతోంది. కానీ అది ఉన్నది ఒకటే, అసలు ఏ ఆకారం లేకుండా చిద్రూపంలో ఉంది. అర్థమైందా? ఆ విధంగా ఆత్మ శరీరధారుల్లో ఆ ఆకారంలో ఉన్నట్టు కనపడుతుంది. ఇక్కడ ఆవిడ శరీరంలో ఆత్మ ఉంది, పరమాత్మ ఉన్నాడు. కానీ బయటికి మనకు కనపడుతోంది ఏమిటి, ఆవిడ శరీరమే.